ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. సప్త సోపాన సందేశాలు అనే శీర్షికకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి సప్త సోపాన సందేశం, దేవుడు వాడుకున్న బలహీనులు. నా ప్రియమైన స్నేహితులారా, మీరెప్పుడైనా ఇలా అనుకున్నారా? నేను బలహీనుడను, నాకు ప్రతిభ లేదు, నా గతం మంచిది కాదు అని. కానీ బైబిల్ చెప్పే సత్యం ఏమిటంటే, దేవుడు పరిపూర్ణులనే కాదు, సమర్పించుకున్న బలహీనులను కూడా వాడుకుంటాడు. నేటి సందేశంలో అలాంటి 7 గొప్ప జీవితాలను ధ్యానం చేద్దాం. మొదటిగా, నోటి మాంద్యము గల నాయకుడు మోషే. నిర్గమకాండము 4:10 మోషే, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని చెప్పాడు. కానీ దేవుడు అదే మోషే ద్వారా 20 లక్షల మంది ప్రజలను ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చాడు. 40 సంవత్సరాలు వారిని ఎంతో నేర్పరితనంగా అరణ్యము గుండా నడిపించాడు. దేవుని కృప మనకు తోడై ఉంటే మన లోపమే దేవుని శక్తికి వేదిక అవుతుంది. రెండవ వ్యక్తి, భయపడిన వీరుడు గిద్యోను. న్యాయాధిపతుల గ్రంథం 6:11 మిద్యానీయులకు భయపడి గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచున్న గిద్యోను దగ్గరికి దేవుని దూత వచ్చి, నీ ద్వారా దేవుడు ఇశ్రాయేలీలను మిద్యానీయుల చేతి నుండి విడిపిస్తాడు అని చెప్పినప్పుడు, గిద్యోను 15 నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదని చెప్పాడు. అనగా ఎన్నిక లేని కుటుంబానికి చెందిన గిద్యోను 300 మంది సహాయముతో మిద్యానీయులను పారద్రోలి ఇశ్రాయేలీలను రక్షించాడు. గనుక మన కుటుంబము లేదా మన కులము సమాజములో పేరు లేనిదైనప్పటికీ దేవునిపై విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మన ద్వారా ఆయన గొప్ప కార్యములను చేస్తాడు. మూడవదిగా, చిన్న వయస్సు ప్రవక్త ఇర్మియా గ్రంథం 1:4-7 దేవుడు ఇర్మియాను పిలిచినప్పుడు ఇర్మియా దేవునితో అంటాడు, అయ్యో ప్రభువుకి యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదు అని అనినప్పుడు దేవుడు ఇర్మియాను, నేను ఈ దినమున జనము మీదను రాజ్యము మీదను ప్రవక్తగా నిన్ను నియమించాను అని చెప్పాడు. అలాగు దేవునిచే నియమించబడిన ఇర్మియా ప్రవక్త 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలకు దేవుని వాక్కును ప్రవచించాడు. ఈ మాటలు వింటూ నా ప్రియ స్నేహితుడో సోదరి, మీరు వయసులో చిన్నవారైనా దేవునికి విధేయత చూపినప్పుడు దేవుడు మిమ్మును కూడా ఇర్మియాను వాడుకున్నట్లు వాడుకొనగలడు. నాలుగవదిగా, గొర్రెల కాపరి అయిన దావీదు రాజయ్యాడు. కుటుంబములో తిరస్కరించబడి ప్రవక్త సమూయేలు ఇంటికి వచ్చి నీ పిల్లలందరినీ తోడుకొని రమ్మన్నప్పుడు తన పిల్లలలో కడసారి వాడైన దావీదునకు సమాచారం ఇవ్వకుండా మిగిలిన పిల్లలతోనే కార్యక్రమాన్ని నిర్వహించదలుచుకున్న యెషయా కుటుంబములో గొర్రెల కాపరిగా ఉన్న దావీదు దేవుని చేత ఏర్పరచబడ్డాడు. ఎందుకంటే దావీదు దేవుని హృదయానుసారుడు. మనము కుటుంబాల చేత, సమాజము చేత ఒకవేళ చిన్న చూపు చూడబడుతున్నప్పటికీ యథార్థ హృదయము గలవారమైతే దావీదును వాడుకున్న దేవుడు మనలను కూడా వాడుకొనగలడు. ఐదవదిగా, బొంకిన పేతురు గొప్ప అపోస్తులుడయ్యాడు. లూకా సువార్త 22:56-62 మనము చూస్తే, పేతురు యేసు నాకెవరో తెలియదు అని 3 సార్లు బొంకాడు. అలాంటి పేతురును దేవుడు పశ్చాత్తాపము నొందిన తరువాత అతడు చేసిన ప్రసంగము ద్వారా ఒక్కరోజే 3000 మంది రక్షించబడి సంఘములోనికి చేర్చబడ్డారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, ఒకవేళ నువ్వు పాపంలో పడిపోయి ఉండొచ్చు. నువ్వు దేవునిపై విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నిన్ను పాపములో నుండి లేవనెత్తి ఆయన కృపచేత నింపి నిన్ను వాడుకుంటాడు. ఆరవదిగా, శరీరములో ముళ్ళు ఉన్న అపోస్తలత్వములో ఘటికుడు పౌలు శరీరంలో రోగము అనే ముళ్ళు ఉంది. ఆ ముళ్ళును తీసివేయాలని ముమ్మారు ప్రభువును వేడుకున్నాడు. కానీ పౌలు శరీరంలో నుండి ఆ రోగము అనే ముళ్ళును తీసివేయలేదు. అయితే దేవుడు తన కృప చేత పౌలును నింపాడు. అలాగూ తన బలహీనతల యందే దేవుని శక్తిని పరిపూర్ణంగా పొందుకున్న పౌలు క్రొత్త నిబంధనలో అందరికంటే ఎక్కువ పుస్తకాలు రాశాడు, అందరికంటే గొప్ప పరిచర్యను చేశాడు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, ఒకవేళ నీవు ఏదైనా దీర్ఘకాలిక రోగము చేత బాధపడుతూ ఉండవచ్చు. ఆ రోగము నీవు చేసే పరిచర్యకు అడ్డు కాదు, దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. ఏడవదిగా, గతం
చెడ్డదైన దేవుడు వాడుకున్న స్త్రీ రాహాబు. క్రొత్త నిబంధనలో రాహాబు అనే వేశ్య దేవుని వంశావళిలో చేర్చబడినట్లు మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 5వ వచనములోను, విశ్వాస వీరుల జాబితాలో లిఖించబడినట్లు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలోను చూస్తాం. ఆమె సమాజము చేత వెలివేయబడినది గనుక గోడపై ఇల్లు కట్టుకొని ఆమె తన వృత్తిని జరిగిస్తూ ఉన్నది. అలాంటి ఆమె ఒక విశ్వాస చర్య ద్వారా దేవునికి ప్రీతి పాత్రమై ఇశ్రాయేలీల మధ్య స్థానమును పొంది క్రీస్తు వంశావళిలో చోటు సంపాదించింది. ప్రియులారా, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం మొదటి 14 వచనాలలో ఆమె దేవునికి భయపడి విశ్వాసము ద్వారా వేగులు వారిని చేర్చుకొని దేవుని దృష్టికి ఇష్టురాలైంది. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, మన గతం ఎలాంటిదైనా మనము విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టలమై ఉండగలము, దేవుని చేత వాడబడగలం, దేవునిలో సముచిత స్థానాన్ని సంపాదించగలం. కావున ఈ సందేశములో నేను పేర్కొన్న 7 గొప్ప వ్యక్తులు మన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రేరేపిస్తున్నారు. రాహాబు వలె మన గతము చెడ్డదై ఉండొచ్చు, పౌలు వలె మనము రోగముల చేత బాధపడుతూ ఉండవచ్చు, పేతురు వలె పాపములో పడిపోయి ఉండవచ్చు, దావీదు వలె కుటుంబము చేత తిరస్కరించబడి ఉండొచ్చు, ఇర్మియా వలె వయస్సు తక్కువై ఉండొచ్చు, గిద్యోను వలె భయపడుతూ ఉండవచ్చు, మోషే వలె వాక్చాతుర్యము లేకుండా ఉండవచ్చు. ఏది ఏమైనా బలహీనులను వాడుకున్న దేవుడు మనలను తృణీకరించక మనలను కూడా వాడుకొనగలడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మీరు వాడుకున్న 7 బలహీనులను గురించి నేటి వీడియోలో ధ్యానం చేశాం. ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా నేను బలహీనుడను, నా గత చరిత్ర మంచిది కాదు, లేదా నా కుటుంబం ఎన్నిక లేనిదని అనుకుంటూ ఉంటుంటే ఇప్పుడే వారిని ఆత్మచేత నింపి వారిని నీ రాజ్య వ్యాప్తికై విరివిగా వాడుకొని మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.